హాయ్ అండి. మేమైతే మాత్రం ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా అండి? మేము ఊరు ఈరమ్మ తల్లి తిరునాళ్ళకైతే వెళ్తున్నామండి. మా అక్క, నేను, మా చిన్నమ్మాయి, మా దీత్య, మా చిన్నమ్మాయి వాళ్ళ అబ్బాయి అయితే ఊరైతే వెళ్ళిపోయామండి. వచ్చేసాము. ఆటోలో అయితే వెళ్ళాము. చాలామంది జనం అయితే ఉన్నారండి. అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఎటు వెళ్ళాలో మాకు అర్థం కాలేదండి. 2 లైన్లు ఉన్నాయి. ఎటు వెళ్తే తొందరగా వస్తామో కూడా తెలియలేదు. మేము వెళ్ళేటప్పటికి 7 అయిందండి. మా అమ్మాయి వాళ్ళ అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు. వచ్చేటప్పటికి లేట్ అయింది. అదిగోండి అసలు కన్నులు విందుగా ఉందండి. ఆ లైటింగు, ఆ జనాలు ఎంత బాగుందంటే అంత బాగుంది. గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఇక్కడ అయితే మాత్రం అసలు ఎంత సందడిగా ఉందోనండి. పానాసారం పడతారు ఈ గుడి దగ్గర. అంతకుముందు కూడా వెళ్ళామండి. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చాము. ఇక్కడైతే పానాసారాలు పడుతున్నారు. పోయినసారి మా దీప్తి అయితే వెళ్ళింది. మా అబ్బాయి దీప్తి వెళ్ళి ఎదురు దీపం అయితే ఇచ్చారు. ఇక్కడ దీపారాధన చేస్తున్నారు. చూడండి ఎంత లైటింగ్తో ఎంత కలర్ఫుల్గా ఉందంటే ఆ ఈరమ్మ తల్లి ఎంత బాగుందోనండి. ఇంకా చూసాక మనం ఊరుకుంటామా అండి? ఫోటోలు అయితే తీయాలి, వీడియో అయితే తీసుకోవాలి. ఏదో గుర్తుగా ఉంటుంది కదండి. ఇంకా అమ్మవారిని అయితే మనం చూపించలేము కదండి. బయట అయితే చూపిస్తున్నాము. ఇదిగోండి చాలా అంటే చాలా బాగుంది. కామెంట్ చేయండి ఎలాగుందో ఏంటో. నా వాయిస్ మీకు నచ్చిందా లేదా? మా చిన్ని తల్లి అయితే చూడండి ఎలా చూస్తుందో. ఏం చేస్తున్నారో తనకైతే అర్థం కాలేదండి. అలా చూస్తుంది మా చిన్ని తల్లి. ఏం జరుగుతుంది ఇక్కడ అన్నట్టుగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.